హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్కి అయితే వచ్చిందన్నమాట. ఇంకా 2 to 3 డేస్ అయితే మిగిలి ఉంది. ఈ తరుణంలో ప్రియాంక జైన్ వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ కాబోయే భర్త శివకుమార్ అయితే రీసెంట్గా మీడియా హంట్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. దానికి సంబంధించి ఇంటర్వ్యూ అయితే ఒక క్వశ్చన్ అడిగిందనమాట. సో తను ఏంటంటే ప్రియాంక జైన్ బాల్ టాస్క్ ఉంది కదా, ఆ బాల్ టాస్క్లో అమర్దీప్ చౌదరి లాక్కొని తనైతే విసరం జరిగిందన్న పైకి ఎత్తి. సో అది మీకు ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా బాధేసింది. సో ఎందుకంటే ఒక ఆడపిల్ల ఆ విధంగా పట్టుకొని లాగడము విసరము నాకు అస్సలు నచ్చలేదు. అమర్ గారి పొజిషన్లో నేను కానీ ఉంటే అసలు ఆ గివప్ ఇచ్చేసేవాడిని, నువ్వే తీసుకోమని చెప్పేసేవాడిని, మా ఫ్రెండే కదా అని నేను చూసేవాడిని. ఒక లేడీని ఆ విధంగా లాగడము, పీకడము, ఇసిరేయడము, దొబ్బేయడము నాకు అస్సలు నచ్చలేదు అంటూ తను మాట్లాడడం జరిగిందనమాట. ప్రియాంక జైన్ మాత్రం తనను చాలా పాజిటివ్గా తీసుకొని వదిలేసింది కదా, అంటే ఆ అమ్మాయికి చాలా పాజిటివ్గా ఉంటుంది. ప్రియాంక జైన్ గారిలో నేను కొన్ని చూడని సిచ్యువేషన్స్, కొన్ని చూడని కోణాలు నేను ఇప్పుడు చూస్తున్నాను హౌస్లో. అరే ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయా ఈ పాపలో, నేను చాలా షాక్ అవుతున్నాను అనమాట. సో నిజంగా ప్రియాంక జైన్ ఎప్పుడు కూడా తన లిమిట్స్ క్రాస్ చేయదు. ఎప్పుడు కూడా తను ఒకరిని ఉద్దేశించి బూతులు మాట్లాడదు. వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందరూ గ్రూప్ గేమ్ అంటున్నారు, కానీ వాళ్ళ ముగ్గురు బయట హౌస్లోనే కాదు, బయట కూడా వాళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కాబట్టి మేబీ అందరికీ అలా కనిపించి ఉంటుంది అంతే తప్ప తను మాత్రం ఎప్పుడు కూడా ఎవరిపై నోరు జారలేదు. మీరు ఎనీ సిచ్యువేషన్ చూసుకోండి, ఏ సిచ్యువేషన్ చూసినా సరే ప్రియాంక జైన్ ఎంత ప్రాపర్గా, ఎంత నీట్ అండ్ క్లీన్గా మాట్లాడాలంటే ఆమె మాటలు చాలా బాగుంటాయండి, చాలా మోటివేటివ్గా ఉంటాయి. అందుకే నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని తను చెప్పుకొచ్చారనమాట. కానీ అమర్దీప్ చౌదరి ఆ విధంగా పట్టుకున్నప్పుడు నేనైతే ఒక మగాడిగా నేను ఆ పని చేయను అంత క్లారిటీగా చెప్పాడనమాట. సో ఈ ఒక వీడియో అయితే చాలా అయితే ట్రోల్ అవుతుందన్నమాట. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అన్నింటిలో కూడాను. ఎందుకంటే ప్రియాంక జైన్ ఆ రోజు ఎంత సఫర్ అయిందో మనం అందరం చూసామన్నమాట. సో అమర్దీప్ చౌదరి కొంచెం అంత వైలెంట్గా లేకుండా కొంచెం కూల్గా మెయింటైన్ చేసి కొంచెం మాట్లాడుకొని అలా చేస్తుంటే బాగుండేది. కానీ తను పోవడం అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆ రోజు ప్రియాంక జైన్ చాలా గట్టిగా అయితే విసరడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి శివకుమార్, అదే కాదు ఇంకా శివాజీ గారి గురించి, పల్లవి ప్రశాంత్ గురించి, అందరి గురించి 1 hour ఇంటర్వ్యూ ఉందన్నమాట. చూస్తే అందరూ షాక్ అవుతారు ఆ యొక్క ఇంటర్వ్యూ అనమాట. ఈ తరుణంలో ఈ ఎండింగ్లో ఇటువంటి ఇంటర్వ్యూ తను ఇవ్వడం అంటే నిజంగా సాహసమని చెప్పాలని చెప్పి అందరూ కూడా కామెంట్స్ తెలియజేస్తున్నారు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ అనేది కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.